వస్తున్నాడు మరొక 3 నెలలు అడుగు తింటానికా గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. హాస్పిటల్లో ఆరోగ్యం బాగు చేసుకొని ఎవడేమన్నా స్వాతంత్ర సమరయోధుడారా ఆడ పోయి బాగు చేసుకోనికి, లేకపోతే ఏమన్నా బండ అడ్డమైన గుట్కాలు జర్దాలు తిని పానం మీద తెచ్చుకొని అదే హాస్పిటల్ బెడ్ మీద ఎరిగి ఆన్ని ఉచ్చాకపోయి ఆన్ని తిని సావు తప్పి కనులటో అయినట్టు వచ్చి మెడకు ఒక పెద్ద ల్యాప్టాప్ తగిలించుకొని పోయిండు. వాడు పులి 3 నెలలు అయినకు వస్తుంది అంటే వచ్చి పీక్తాడరా. అరే మేమెందుకు వస్తాం రా వాడిని కట్రాయర్ మీద నడిపియానికి? మీరు పోయిర్రు ఆనికి ఉచ్చ చక్కగా పోతుందా, పైపులకు వెళ్ళి లేదా, దొడ్డికి చక్కగా పోతుండా లేదా అని మీరు చూసుకున్నారు రా అని. ఆల్రెడీ ఇటు పోయాల్సింది ఇటు పోస్తుండంట, ఇటు ఎరగాల్సింది ఇటు ఎరుగుతుండంట. ఇంకొక సారి కనుక గుట్కా తింటే కడుపులోకి వెళ్ళి కూడా ఎరుగుతాడు. దేనికైనా సిద్ధం, నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. ఎందుకురా మంచి మంచి మాటలు రావు నాకు చెప్తున్నా. అన్ని మూసుకోండ్రి, ప్రజలకు ఏదైనా మంచి చేయనీకి ఆలోచించుర్రి. ఇట్లాంటి ముండ బెదిరింపులు బెదిరించకండ్రా పిత్తునా అని. జై హింద్.